ప్రియాంబుల్లో డెమోక్రటిక్ అంటే సింపుల్ ఎలక్షన్స్ అని అనుకుంటున్నావా? కానీ యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ క్వశ్చన్స్లో అది చాలా డెప్త్ కాన్సెప్ట్. ఈ 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మార్క్స్ పక్కా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో ఇండియాని డెమోక్రటిక్ అని డిక్లేర్ చేసింది. డెమోక్రటిక్ అంటే కేవలం పొలిటికల్ డెమోక్రసీ కాదు. ఇది పొలిటికల్ ప్లస్ సోషల్ ప్లస్ ఎకనామిక్ డెమోక్రసీని కవర్ చేస్తుంది. ఇండియాలో డెమోక్రసీ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే ప్రజలు డైరెక్ట్గా రూల్ చెయ్యరు. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా పవర్ని ఎక్సర్సైజ్ చేస్తారు. ఆర్టికల్ 326 ప్రకారం యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ ఉంది. కాస్ట్, రిలీజియన్, జెండర్, వెల్త్ భేదం లేకుండా ప్రతి సిటిజన్కి ఓటు హక్కు. మన సిస్టమ్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అది లెజిస్లేచర్కి అకౌంటబుల్గా ఉంటుంది. ప్రెసిడెంట్, గవర్నర్ వీళ్ళు టిట్యులర్ హెడ్స్ మాత్రమే. వాళ్ళు డిసిషన్స్ తీసుకునే టైంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ ఫాలో అవుతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు పొలిటికల్ డెమోక్రసీ సక్సెస్ఫుల్ అవ్వాలంటే సోషల్ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ స్ట్రాంగ్గా ఉండాలి. ఎగ్జామ్ టేకవే: ఇండియాలో డెమోక్రసీ ఈక్వల్ టు పొలిటికల్ ప్లస్ సోషల్ ప్లస్ ఎకనామిక్ డెమోక్రసీ. పార్లమెంటరీ సిస్టంలో ఎగ్జిక్యూటివ్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. ఎంసీక్యూ: ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాంటెక్స్ట్లో డెమోక్రటిక్ అనే పదం కరెక్ట్గా దేన్ని ఇండికేట్ చేస్తుంది? 1. కేవలం ఎలక్షన్స్ జరిగే సిస్టమ్. 2. డైరెక్ట్ డెమోక్రసీ మాత్రమే. 3. పొలిటికల్, సోషల్, ఎకనామిక్ డెమోక్రసీ. 4. జ్యుడిషియరీ సుప్రీమసీ. మీ ఆన్సర్ని కామెంట్స్లో రాయండి.